విజయ్ చివరి సినిమా అని అభిమానులు సంబరపడేలోపే షాక్ల మీద షాక్లు ఇస్తున్నాయి కోర్ట్స్. థియేటర్లలో నడవాల్సిన జననాయకన్ ఇప్పుడు కోర్ట్ హాల్స్ లో నడుస్తోంది. మరి సెన్సార్ సర్టిఫికేట్ ఒక ఫార్మాలిటీ అనుకుంటే అదే ఈ సినిమాకు పెద్ద అడ్డంకిగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా ఫిబ్రవరిలో అయినా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్న మేకర్స్ కి ఇదిగో ఇలా సడన్ షాక్ తగలడంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేదా అంటూ డీలా పడిపోతున్నారట విజయ్ ఫ్యాన్స్. తమిళ పొలిటికల్ సినీ వర్గాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. అదే హెచ్ వినోద్ దర్శకత్వంలో దళపతి విజయ్ నటించిన జననాయకన్. జనవరి 9న ద రాజాసాబ్తో పాటు బరిలోకి దిగాల్సిన సినిమా. అప్పటి నుండి సెన్సార్ సమస్యలతో చిక్కుకుపోయిన ఈ సినిమా ఎట్టకేలకి తాజాగా యుఏ సర్టిఫికేట్ వచ్చేసిందని, ఇక రిలీజ్కు గ్రీన్ సిగ్నల్ పక్కా అనుకునే లోపే మళ్లీ రెడ్ సిగ్నల్ వేసింది మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్. యుఏ సర్టిఫికేట్ ఇవ్వాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సెన్సార్ బోర్డ్ వాదనలు పూర్తిగా వినలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది కోర్టు. అంటే జననాయకన్ మళ్ళీ మొదటి స్టేజ్కే బ్యాక్ అన్నమాట. చూస్తుంటే ఇది కేవలం సర్టిఫికేట్ ఫైట్ లా లేదు, విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన లీగల్ టెస్ట్ లా ఉంది. సినిమాలో పొలిటికల్ కంటెంట్, పవర్ఫుల్ డైలాగ్స్, అదే కారణంగా స్క్రీన్ మీదున్న ప్రతి సీన్ కోర్టు రూమ్లోనూ హాట్ డిస్కషన్ అవుతుంది. రివైజింగ్ కమిటీకి పంపాల్సిన సినిమాను నేరుగా సర్టిఫికేట్ ఇవ్వలేమంటోంది సెన్సార్ బోర్డ్. మొత్తానికి భారీ బడ్జెట్, పవర్ఫుల్ పొలిటికల్ కంటెంట్, విజయ్ కెరీర్లో చివరి సినిమా అన్న టాక్ అన్నీ కలిసొచ్చినా ఆ అంచనాలని క్రాస్ చేస్తూ జననాయకన్ ఇప్పుడు కోర్టు బోన్లో చిక్కుకుందన్నమాట. కోర్టుల వాలకం చూస్తుంటే సినిమా ఫిబ్రవరి రిలీజ్ కూడా కష్టంగానే కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా జనాల కోసం నిలబడే నాయకుడిని వెండి తెరపై చూడాలంటూ ఫ్యాన్స్ మాత్రం వెయిటింగ్ లోనే ఉండడం విశేషం. చూడాలి మరి అన్ని అడ్డంకుల్ని దాటుకుని జననాయకుడు థియేటర్లోకి ఎప్పుడు వస్తాడో. For more videos like this, subscribe Big TV channel.